బీసీ రిజర్వేషన్లపై ఐకాసా పోరాటానికి బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ది చిత్తశుద్ధి లేని శివపూజ అని ఆరోపించారు. రాజకీయ రిజర్వేషన్లతో పాటు అన్ని రకాలుగా బీసీలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను బీసీ ఐకాసా నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ను కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ ఐకాసా ఏ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదని బీసీ ఐకాసా కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ సంఘాల ఒత్తిడితోనే ప్రభుత్వం కులగణన 42% రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించి కేంద్ర ప్రభుత్వాలు, వ్యవస్థలు దిగివస్తాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా. మరి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం? మరి టీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. ఇది ఏం పంచాయతీ? అన్నదమ్ముల పంచాయతీ. మేము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదమ్ముల వంటి వారు. ఎవరి వాట వాళ్ళకి వారనే పోరాటం ఇది. అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు, అందరూ ముఖ్యులు. ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి.